సెక్టర్స్ని మీరు గమనించి మనం కూడా ఒక కెరియర్ పాత్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా జీవితం అనేది ఇట్స్ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. చాలా మంది ఏమైపోయిందంటే ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇటు పక్క కూర్చున్న అందరం మేము మాట్లాడుకుంటున్నాం రిజల్ట్స్ గురించి. రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలని దానిపైన మేము ఒక 2 గంటలు చర్చించాం. ఎందుకంటే వాట్సాప్ టెక్నాలజీ వచ్చింది, ఎలా తెలియజేయాలని. ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు. అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ఏమవుతుంది జీవితంలో? ఎన్నో దెబ్బలు తింటాం మనందరం. జీవిత ప్రయాణాలు ఎన్నో ఎదురుగాలు ఉంటుంది, దెబ్బలు తగులుతాయి. మీరు అది మైండ్లో పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేయాలి తప్ప ఈ చిన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అధైర్యపడతాం, ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్గా. దేవుడు అందరికీ ఒక పరీక్ష పెడతాడండి. ప్రతి కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఒక బాధ్యతతో మిమ్మల్ని ముందలు ప్రోత్సహిస్తుంది. మీ ఏదైతే కళ్ళనో దానికి కట్టుబడి మేము కూడా ఉన్నాం. అన్ని రకాలుగా సహకరిస్తాం. నేను ఫీడ్బ్యాక్ చూశాను. చాలామంది అందరం కూడా ముందల తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మనం గౌరవిస్తాం. వాళ్ళ వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ప్రత్యేకంగా కొంతమంది ఉపాధ్యాయుల పేర్లు కూడా రాస్తాం. నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని రాశారు. ఒకే ఒక్క చెల్లి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాశారు. ఎవరు? రాజేశ్వరి గారు. మీరు రాజేశ్వరి అమ్మా, థ్యాంక్ యూ. సో చెల్లి రాసింది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఇట్లా మీకు కళ్ళు ఉన్నప్పుడు కష్టపడాలి, ఆ ఓరియంటేషన్లో ఫోకస్ అవ్వాలి. ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు నా పైన కేసులు పెట్టదు తల్లి. ఇప్పటికి 23 కేసులు. నాకు కేసులు వద్దు. ఇప్పుడు మీరు పెడితే మళ్ళీ బండి సంజయంతో పోటీ పడాలి. ఆయనకి 109 కేసులు ఉన్నాయండి ఆయనకి. సో ఇంకా కేసులు పెట్టద్దు నా పైన. అని మీరందరూ ఏంటంటే ఒక కెరియర్ ఎంచుకున్నారు, ఒక డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం పైన. విల్ డూ దాట్. సజెషన్స్కి వచ్చేగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రోజులో అయ్యేది కాదు అది. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది. కానీ ఒకే రోజు అన్ని చేస్తామని కూడా చెప్తాం, కరెక్ట్ కాదు. కానీ చేయాలని తప్పనుంది. కార్యాచరణ పెట్టుకుని మేము చేస్తాం. యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా. అందరు చాలా మంది అన్నారు, ఒక కనీసం 6-7 అడిగినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు. అది మేము చర్చించాం. కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా, మళ్ళీ కాలేజ్ గట్టుకు వెళ్తారు కదా, యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం. దానిపైన గురించి కూడా మనం ఆడదాం. దాంట్లో ఎలాంటి డౌట్లు అవసరం అనిపిస్తే చేద్దాం కూడా. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది మిమ్మల్ని ఏదో వాల్ పైన రాసేదాన్ని కాదు. మీరు రాసిన ప్రతి ఫీడ్బ్యాక్ మేము సీరియస్గా తీసుకుంటాం. మన ప్రభుత్వం ఆలోచన ఒకటే, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీ తర్వాత వచ్చే బ్యాచెస్కి మెరుగైన సదుపాయాలు ఎట్లా కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కల్పించాలి. మర్చిపోయా, మీరు ఇంకో మాట కూడా రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్. అది నేను చూశాను, మీరు అది రాశారు. డెఫినెట్లీ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ అది చాలా కఠినమైన పని, అంత తేలిగైన పని కాదు మాకు కూడా. ఎందుకంటే అలవాటు లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కానీ, హై స్కూల్ ప్లస్లో కానీ, ఇతర దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేస్తాం. బట్ ఆ బాధ్యత కూడా మా పైన ఉంది. అది సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ని. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మన సమస్యలు ఏమున్నా మనం కూర్చుని మాట్లాడుకోవాలి, మీతో చర్చించాలి, తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా పరిష్కరించాలనే బాధ్యత మా పైన ఉంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో మాకు అదే చెప్పారు. అన్నీ మీకు తెలుసుకో అనుకుంటే ప్రమాదం.